దేవునుడు నన్ను ఎందుకు సృష్టించినావు అని అడుగుట. శంకరా, నన్ను ఎందులకు సృష్టించితివి? నా పుట్టుకకు కారణమును, నేను చేయవలసిన కార్యము ఏది? నాకు కరుణతో తెలుపుము స్వామీ. భక్తులకు పరమప్రీతిని కలిగించుదేవా, నేను నీలో సాయుజ్యం పొంది దివ్యానందంతో ఉంటిని. నన్ను మరలా దేహధారిని చేసినావు. ఈ దేహ స్వభావము చైతన్యము లేక జడముగా ఉండును. నిత్యము నశించు స్వభావము కలది. అనేక దుఃఖములు ఈ దేహము వలన అనుభవించవలసి ఉండును. ఈ దేహము పంచభూతములైన పృథ్వీ, అగ్ని, వాయువు, జలము, ఆకాశము అను వాటి యొక్క సమ్మిశ్రమముతో ఉండి పంచవాయువులైన ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అను వాయువులతో కూడి ఈ దేహము ఉండును. దీనికి 10 ఇంద్రియములు అనగా కన్ను, ముక్కు, చెవి, నోరు, నాలుక వాటితో కూడి ఉంటుంది. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అను వాటితో నిండి ఉండినది ఈ దేహము. 24 తత్వముల యొక్క రాశస్వరూపము. ఈ దేహముపై 25వ తత్వముగల జీవుడు చైతన్యుడు, తేజస్వరూపుడు అయిన పురుషుడు అజ్ఞానపాసముతో బంధింపబడినవాడై ఈ దేహమునందుండి నిత్యము దుఃఖపడుచుండును. వర్ణించడానికి వీలుపడనిది అగు అజ్ఞానము వలన అవివేకము జనియించును. ఈ అవివేకము వలన అభిమానము పుట్టును. దానివలన కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యములనే అరిషడ్వర్గములును ఈర్యాదులును అయిన 10 వీటి ద్వారా పుట్టును. వీనికి త్రికరణములైన మనస్సు, వాక్కు, చిత్తము అను త్రికరణములు కర్తృత్వమును పొంది వివిధ కర్మలు అయిన ప్రారభ ఆగామి, సంచిత కర్మలను భూత, భవిష్య, వర్తమానములయందు దేహి అనుభవించుచుండును. ఇట్టి అనివార్యమైన ఈ కర్మ సంబంధ చట్రములోనికి ప్రవేశించిన వారికి ఈ సంసార సాగరమును దాటి ఒడ్డున పడుట మిక్కిలి కఠినమైనటువంటిది. ఇది ఒక చక్రము వలె నిరంతరము దానికి బంధింపబడి తిరుగుచుండును. ఈ సంసార సాగర చక్రము నుండి విముక్తి పొందుట దుస్సాధ్యమైనటువంటిది. ఈ దేహము మాయాశక్తి ప్రభావానికిలోనే తనను తాను మరచిపోవుట జరుగుచుండును. అందువలన వివేకవంతులైన వారు దేహధారణయందు నిర్లిప్తత కలిగియుందురు. ఈ దేహధారులకు నిత్య సుఖమైన నిరతిశయానందం లభించుట కలలోని మాట. కావున పరమేశ్వరా, నన్ను దేహధారుడును చేసినావు అంటే ఈ జగత్తుకు మిక్కిలి అత్యవసరమైన కార్యము ఉంటేనేగాని సాయుజ్య స్థితిలోనున్న నన్ను జన్మింపనీయవు. కావున నేను చేయవలసినటువంటి కార్యము ఏదయా? నేను ఏ దేశములో ఏ పట్టణమునందు నివసించాలి? నా వంశము వారు ఏ విధముగా నడుచుకుంటారు మొదలగు విషయములు దయతో నాకు తెలుపుము దేవా. పరమేశ్వరా అని దేవునుడు మిక్కిలి వినయముతో కూడి అడిగినాడు అని చతుర్ముఖ బ్రహ్మ నారదునితో చెప్పినాడు. అప్పుడు నారద మునీంద్రుడు బ్రహ్మదేవుని గురించి ఈ విధముగా అడిగినాడు. మరి పరమేశ్వరుడు దేవునికి చెప్పిన విషయము ఏమిటి? చెప్పుము, మిక్కిలి కుతూహలముతో తెలుసుకోవాలని ఉన్నది అని అడుగగా దానికి పరమేశ్వరుడు దేవునికి చెప్పిన విషయమును బ్రహ్మదేవుడు నారదునికి ఈ విధంగా చెప్పసాగెను.